రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ 14వ వార్డు నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపాలస్వామి ఆధ్వర్యంలో ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు। ఈ సందర్భంగా బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపాలస్వామి మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వానికి చరమగీతం పాడే సమయం ఆసన్నమైందని కనుక ఈ నెల 11వ తేదీ ప్రజలందరూ ఏకతాటిపై నిలబడి మీ ఓటు ద్వారా తెలుగుదేశం పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు। గడిచిన 5 సంవత్సరాల్లో చంద్రబాబు 600 హామీలు ఇచ్చి ప్రజలకు ఏ ఒక్క హామీ సక్రమంగా అమలు చేయలేదని ఎద్దేవా చేశారు। అలాగే తెలుగుదేశం ప్రభుత్వంలో బీసీలు ఏమాత్రం అభివృద్ధి చెందలేదని, జగనన్న ముఖ్యమంత్రి అయితే బీసీలు అన్ని విధాలా అభివృద్ధి చెందుతారని పిలుపునిచ్చారు। అలాగే అన్ని ప్రజల్ని దృష్టిలో ఉంచుకొని జగన్మోహన్ రెడ్డి నవరత్నాల ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేస్తారని పేర్కొన్నారు। అనంతరం స్థానిక నాయకులు 14వ వార్డులో ప్రతి ఇంటికి వెళ్లి నవరత్నాల గురించి ప్రజలకు క్లుప్తంగా వివరించారు। ఈ నెల 11వ తేదీ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ వెంకట సుబ్బయ్య, ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డికి మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుపై వేసి వేయించి అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు। ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు చరణ్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, చెల్లబాబు యాదవ్, జయరాం యాదవ్, రమణ, గంగిరెడ్డి, పుల్లయ్య, మాజీ కౌన్సిలర్ దేవరాజు, హరిరమణ, సుబ్బారెడ్డి, రాజా యాదవ్ తదితరులు పాల్గొన్నారు। మన అవినాష్ రెడ్డి సార్ బామర్ది జగదీష్ అన్న మేమందరం కలిసి వార్డులో నాయకులందరం కలిసి మన కోవిడ్ యాదవ్ సంఘం అధ్యక్షుడు రాజన్న, బాబు యాదవ్, జయరామ్ 14వ వార్డులో ఈరోజు రావాలి జగన్ కావాలి జగన్ ప్రోగ్రాంలో మొత్తం డోర్ టు డోర్ తిరుగుతున్నాం। జగన్ సార్ చెప్పిన బీసీల మీద అమితమైన బీసీ గర్జనలో అమితమైన ప్రేమ చూపించిండు। ఆ ప్రేమకు అనుకూలంగానే బీసీలందరం కూడా ఏకంగా జగన్ వైపు మేము చూస్తున్నాం। ప్రతి ఒక్కరం బీసీలు అందరం కూడా జగన్ ఫ్యాన్ గుర్తుకేసి వెంకట సుబ్బయ్య సార్ను, మా అవినాష్ రెడ్డి సార్ని ఇద్దరిని కూడా భారీ మెజార్టీతో గెలిపిస్తాం। మా బీసీల మీద జగన్ సార్ అభిమానంతో 41 ఎమ్మెల్యే సీట్లు, 7 ఎంపీ సీట్లు ఇచ్చిండు। ఆ కృతజ్ఞతగా మేము రాబోయే రోజుల్లో బీసీలందరం ఏకంగా నియోజకవర్గంలో మొత్తం జిల్లా వైడుగా మొత్తం ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తాం। అందరు బీసీలను కూడా జగన్ గారు నమ్ముకున్నాం। జగన్ సార్ కూడా మా మీద నమ్మకం పెట్టిండు। ఆయన వల్లే మా బీసీలకు కూడా మేలు జరుగుద్దని మా అందరికీ విశ్వాసంగా ఉండం। కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మనం జగన్ గెలిపించుకోవాలి। మొత్తం దేశం మొత్తం మన జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తుంది। మన జిల్లా వాసి మనం కూడా జగన్ను భారీ మెజార్టీతో గెలిపించి ఆయన ఎక్కువ బాధ్యత ఆయన మీద పెట్టాలా। ఎందుకంటే ఏకపక్షంగా మొత్తం ఓట్లైన ఆయన పెక్కేస్తే ఆయనకు ఎక్కువ బాధ్యత పెరుగుద్ది, ఆయన ఎక్కువ మనకు మీద దృష్టి పెట్టే అవకాశం కలుగుద్ది। కాబట్టి మనం అందరం కూడా భారీ మెజార్టీతో జగన్ గెలిపించాలి। ఇంటి గడప తొక్కినా జగన్ మేము జగన్కే వేస్తాం, మేము ఫ్యాన్ గుర్తుకే వేస్తాం, మాకు చెప్పాల్సిన అవసరం లేదు అని అంత అభిమానంగా డోర్ టు డోరు మాకు అంత రెస్పాన్స్ ఉంది। మొత్తం మా వార్డులోనే దాదాపు 600-700 మెజార్టీతో మనం వస్తాం, చూపిస్తాం మా వెంకట సుబ్బయ్య సార్కు, అవినాష్ రెడ్డి సార్కు ఇద్దరికి। టౌన్ వైడుగా మొత్తం టౌన్ వైడ్ మొత్తం 10-12 ఓట్లు టౌన్లోనే ఒక మున్సిపాలిటీలోనే వస్తాయి। భారీ టోటల్ నియోజకవర్గం 50-60 మెజార్టీతో గెలవబోతున్నాం। ఈ విధంగా మొత్తం అవినాష్ రెడ్డి సార్ కూడా అదే మెజార్టీ ఇచ్చి పులివెందులతో సరాసరిగా చూస్తాం। పులివెందుల కన్నా భారీ మెజార్టీ ఇవ్వాలని ఉన్నాం। మరి ప్రజలు ఆలోచన ఆ విధంగా ఉంది। కాబట్టి భారీ మెజార్టీతో ప్రతి గడప భారీ మెజార్టీతో గెలిపేయాలని కోరుకుంటారు। ఈ అవకాశం ఒక్కసారి జగన్ సార్ సీఎం చేయాలని అందరు కోరుకుంటారు। అందరి కోరిక, మా అందరి కోరిక, జనాలందరికీ కోరిక। ఈ భారీ మెజార్టీతో మేము